కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచే మీ ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీ నీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు నీ తలరాత ఎట్ట రాసున్నాదో ఏమో. అసలు అమ్మాయిలంటే మీకెందుకు నచ్చరు? అమ్మాయిలే కాదు, ఇలా నాకు నచ్చని ప్రశ్నలు అడిగేవాళ్ళు కూడా నచ్చరు. మిమ్మల్ని చూసుకోవడానికి, నన్ను నేను చూసుకోగలను. కనీసం వంట చేసి పెట్టడానికి. కుక్కును పెట్టుకుంటే చాలు, ఇది నా చేతికి దొరకాలి, చంపేస్తాను. ఓ, ఏమైంది? చూడు, ఆ అమ్మాయేనా? కాదు కాదు, ఆ అమ్మాయి 2 వీలర్లో వచ్చిందని చెప్పాను కదా. అది మహా ముదురు కదా. గుళ్ళో నుంచి బయటికి రాగానే ఆ 2 వీలర్ ఎక్కడైనా పక్కన పడేసి ఇలా నడుచుకుంటూ వెళ్తుంది. దాని తెలివితేటలు నాకు తెలియవా? అబ్బో, యూర్ బ్రిలియంట్ బాస్. అలాగే ఆ అమ్మాయిని కూడా కనిపెట్టేస్తే మీరు జీనియస్ అయిపోతారు. పొగట్టలు కాదు, పంచుడు. వెళ్తున్న వాళ్ళలో ఆ అమ్మాయి ఎవరో చూడు. చూస్తున్నా చూస్తున్నా, అదే పని మీద కదా ఉన్నా. ఏమైనా? కాదు. ఇదేనా? కాదు. చూడు, ఇదెవరో టిక్కు టిక్కు అనుకుంటూ వెళ్తుంది. ఇదేనేమో చూడు. కాదు. సరిగ్గా చూడు. అబ్బా, ఆ అమ్మాయి 2 వీలర్లో వెళ్ళిందని చెప్పాను కదా. ఓకే ఓకే, ముందెవరో వెళ్తున్నట్టున్నారు, చూద్దాం. ఇదేనా? కాదు. సరిగ్గా చూడు. కాదు. ఏమైనా? కాదు. 2 వీలర్లో వెళ్తుందన్నావు. 2 వీలరే కానీ తను పింక్ కలర్ డ్రెస్ వేసుకుంది. పింక్ కలర్ డ్రెస్సా? మరి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఐడియా ఇప్పుడే వచ్చింది కదా. ఐడియానా? అంటే ఐ మీన్ పింక్ కలర్ డ్రెస్ లో ఉందని నాకిప్పుడే గుర్తొచ్చింది. ఏడ్చినట్టుంది. ఎటు వెళ్ళుంటుంది? అటు వెళ్ళుంటుందా, ఎటు వెళ్ళుంటుందా? ఏమో, ఎటు వెళ్ళుంటుందో నాకు ఐడియా రావట్లేదు. ఆ 2 వీలర్ నెంబర్ చెప్పు. ఏమో, నాకేం తెలుసు? నేనెక్కడ చూసాను? నెంబర్ చూసుండొచ్చు కదా. ఆ అమ్మాయి వెళ్ళిపోతుందన్న కంగారులో మీతో చెప్పడానికి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. దొరికినట్టే దొరికి ఎస్కేప్ అయిపోయింది. నాకోసం ఇలా తప్పిస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో. అబ్బా ఆశ, అంత ఈజీగా కనిపిస్తానా?
ఏంటి అలా విసిరి కొడుతున్నారు? ఫోన్ పగిలిపోతుంది. అది నా చేతికి చిక్కుంటే దాని మొహం పగిలిపోయి ఉండేది. మనం రోడ్డెంబడి దానికోసం వెతకడం అంతా చూసి మెసేజ్ పెట్టింది. అది దొరక్కపోతుందా, నా చేతిలో చావకపోతుందా? ఛ! అదేంటి నవ్వుతూ ప్లెజెంట్గా ఉంటే కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారని కావ్య చెప్పింది. నేనేమో జోకర్లా నవ్వుతూనే ఉన్నాను. ఒక్కడు పట్టించుకోడేంటి? హలో అశోక్ గారు. హలో కావ్య గారు. ఈ గారెలు కోడికూర ఎందుకండి? శుభ్రంగా కావ్య అని పిలవండి చాలు. అయ్యో రెస్పెక్ట్ అండి. అదే వద్దులేండి. ఏంటి వ్యాపారం ఎలా ఉంది? నిన్నటి వరకు బానే ఉందండి. ఇవాళ నిద్రలేచి అద్దంలో చూసుకున్నట్టున్నాను. ఒక్క బొమ్మ కూడా అమ్ముడుపోలేదు. పోనీ నేను అమ్మి పెట్టినా? చ ఊరుకోండి. సీరియస్ గాని ఇలా ఇవ్వండి, అమ్మి పెడతాను. అయ్యో వద్దండి, బాగోదు. ఇవ్వండి. అరే కావ్య, నాకు సరదాగానే ఉంది. వద్దండి. అయ్యో, చూద్దాం వినండి. నేనెన్ని బొమ్మలు అమ్మగలను. సార్ 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 ఈ బొమ్మ కొనండి సార్. వద్దమ్మా. సార్ ప్లీజ్ సార్ కొనండి. ఇది చాలా స్పెషల్. ఏంటో అంత స్పెషల్? ఇది చైనా చింగ్చాంగ్ అనే ఊర్లో తయారైంది. ఇదేంటో తెలుసా? చైనా కుబేరుడు. ఇది కొనుక్కెళ్ళి మీ ఇంట్లో పెట్టుకుంటే డబ్బులే డబ్బులు. అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టేస్తుంది. డబ్బులు లెక్క పెట్టుకోవడానికి మీరొక 10 మందిని పనిలో పెట్టుకోవాలంటే నమ్మండి. మరి అలాంటప్పుడు ఇది నీ ఇంట్లోనే పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. రోడ్డు మీద పడి అమ్మటం ఎందుకు? కుబేరుడు అంట, కుబేరుడు. నా చెవులో పువ్వు ఉందా ఏంటి? సారీ సారీ. నవ్వండి నవ్వండి. అన్ని బొమ్మలు అమ్మి చూపించకపోతే నా పేరు కావ్యనే కాదు. హాయ్ సార్. హాయ్. బొమ్మ సార్. బాగుంది. కొంటే ఇంకా బాగుంటుంది సార్. ఇప్పటికే చాలా ఉన్నాయి బొమ్మలు. సార్ ఎన్ని ఎక్కువ బొమ్మలుంటే అంత ఎక్కువగా పిల్లలు నవ్వుతూ ఆరోగ్యంగా ఉంటారు. చూడండి బాబు ఎంత చక్కగా నవ్వుతున్నాడో, ఎంత ముద్దుగా ఉన్నాడో. డబ్బుల గురించి ఆలోచించకండి సార్. బాబు పెరిగి పెద్దోడైన తర్వాత తన కోసం మీరు కొన్న బొమ్మల్ని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో తెలుసా? ఒక 20 సంవత్సరాల తర్వాత ఆ ఎమోషన్స్ వేరు సార్. మీ చిన్నప్పుడు మీరు ఆడుకున్న బొమ్మలు గుర్తున్నాయా? అవే ఇప్పుడు మీ నాన్నగారు భద్రంగా దాచుంటే వాటితో ఈ బాబా ఆడుకుంటుంటే ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుంది. నిజమేనండి. ఎంతైతే ఈ బొమ్మలు? జస్ట్ 3000 సార్. ఓకే, ఈ బొమ్మలను నాకు ఇచ్చేయండి. చూసారా? అన్ని బొమ్మలు ఒక్కరికి ఎలా అమ్మగలిగారండి బాబు?
సెంటిమెంట్ బాబు. ఇండియాలో సెంటిమెంట్ పేరుతో ఏమైనా అమ్మేయొచ్చు. సినిమా హిట్ అవ్వాలంటే సెంటిమెంట్ కావాలి. సీరియల్ టీఆర్పీ పెరగాలంటే సెంటిమెంట్ కావాలి. ఆఖరికి అంతరిక్షంలోకి రాకెట్ పంపాలన్నా మంచి ముహూర్తం చూసి కొబ్బరికాయ కొట్టి మరీ పంపిస్తారు మన వాళ్ళు. వామ్మో, మీరు చాలా బ్రిలియంట్ అండి. థ్యాంక్ యూ. మీరు రోజు ఇలాగే బొమ్మలు అమ్మి పెడితే మనం ఇక్కడే స్థలం కొని పెద్ద బొమ్మల షాప్ పెట్టేయచ్చు. హలో, ఏదో హెల్ప్ చేద్దాం అనుకుంటే మీరు మరి సారీ. నో సారీ. మొన్న వ్యాలంటైన్స్ డే రోజు బాగా డబ్బులొస్తే పార్టీ ఇస్తానన్నారు. మరి ఇప్పుడు ఇన్ని డబ్బులు వచ్చాయి. ఇప్పుడైనా పార్టీ ఇస్తారా లేదా? టీ పార్టీ. ఓకే, చీర్స్. ఇంకేంటి కబుర్లు? ఈ బొమ్మల అమ్మడం ఎందుకో బోరింగ్ గా ఉందండి. ఇంకేదైనా చెయ్యాలి. ఆలోచించండి. మీ మనసుకు నచ్చిన పని చేయండి. ఇష్టమైన పనైతే జీవితంలో ఎదగడానికి బాగా వీలుంటుంది. అదే ఆలోచిస్తున్నాను. సరే అశోక్ గారు, బాయ్. బాయ్ అండి. థ్యాంక్ యూ. సరిపోయిందా? డ్రైవర్, కార్ ఆపు. అశోక్,
ఎంతసేపు అయిందమ్మా నువ్వు వచ్చి? ఇందాకే వచ్చాను నాన్న. అమ్మేది? నేను ఫోన్ చేస్తుంటే తీయటం లేదు. డ్రైవింగ్లో ఉండుండదులే, అందుకే తీసుండదు. వచ్చేస్తుందిలే, కూర్చో. నేను ఇప్పుడే వస్తాను. బెంగళూరు ఆఫీస్కి కొన్ని మెయిల్స్ పంపించాలి, పంపేసి వచ్చేస్తాను. అలాగే నాన్న. అవును, నువ్వేంటి కాస్త డల్గా టెన్షన్గా ఉన్నావు? అదేం లేదు నాన్న, నేను మామూలుగానే ఉన్నాను. చాలాసేపటి నుంచి అమ్మ కోసం వెయిట్ చేస్తున్నాను కదా, అందుకే కాస్త రెస్ట్లెస్గా ఉన్నానేమో. సర్లే, 10 నిమిషాల కోసం ఇంత రెస్ట్లెస్గా ఫీల్ అయితే ఎలా? వచ్చేస్తుందిలే, కూర్చో. ఏంటమ్మా అదోలా ఉన్నావు? ఏమీ లేదు. నువ్వెంతసేపైంది వచ్చి? అరగంట అయింది. ఇంటికొచ్చిన దగ్గర్నుంచి నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను, నువ్వు తీయటం లేదు. నిన్నట్నుంచి నీకో సంగతి చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఏంటది? వ్యాలంటైన్స్ డేకి నేను మీ అల్లుడు గారు గార్డెన్కి వెళ్ళాం. అక్కడికి పార్దు అన్నయ్య, నందు అన్నయ్య కూడా వచ్చారు. సరే, అయితే ఏంటి? అక్కడికి అశోక్ కూడా వచ్చాడు. సడన్ గా అశోక్ని చూసి చాలా షాకింగ్ అనిపించింది. నీతో మాట్లాడా? లేదు. అశోక్ నీ పార్థు చూశాడా? లేదు, కానీ అశోక్ పార్దు అని చూశాడు. అక్కడేమైనా గొడవైందా? లేదమ్మా, అశోక్ సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ళు ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలియని అశోక్ సడన్ గా ఎక్కడ్నుంచి వచ్చాడో తెలియటం లేదు. అతన్ని చూసి నాకు నోట మాట రాలేదు. నాకు అశోక్తో మాట్లాడే ధైర్యం లేకపోయింది. పలకరిస్తే ఏమవుతుందో ఏమోనన్న భయంతో సైలెంట్గా ఉండిపోయాను. కనీసం నేను పార్దు అనేతో చెప్తే బావుండేది, కానీ చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియక చెప్పలేదు. ఏంటమ్మా, ఏం మాట్లాడవు? నేను ఇందాకే అశోక్ని చూశాను. ఎక్కడమ్మా? వచ్చే దారిలో. అశోక్ని చూసి షాక్ అయ్యాను. పలకరిద్దామని దగ్గరికి వెళ్తే చీత్కారంగా చూసి వెళ్ళిపోయాడు. మారలేదు. అశోక్ ఏమాత్రం మారలేదు. పార్దు అని చెప్దామా? వద్దు, ఇప్పుడప్పుడే వాడికేమీ చెప్పొద్దు. సమయం చూసి నేనే వాడితో మాట్లాడతాను. పాపమమ్మా అశోక్. ఎలాగైనా తనతో మాట్లాడి ఇంటికి తీసుకొద్దామమ్మా. అతన్ని ఇంటికి తీసుకురావాలని మనకున్నా, రావాలని అతనికుండాలి కదా. అతను ఎక్కడున్నాడో తెలుసుకుని మనం వెళ్ళి ఒకసారి మాట్లాడదామమ్మా. చూద్దాం.